హలో డియర్ హోమ్ మేకర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. వీలైనంత వరకు అందరూ హైడ్రేట్గా ఉండడానికి ట్రై చేయండి. వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి. అలాగే ఈరోజు అయితే నేను వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ని అయితే షేర్ చేశాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం చాలామంది ఇళ్లలో ఈ మధ్య కాలంలో అయితే తమలపాకు పొదల్ని చూస్తూ ఉన్నాం కదా. మనం కూడా ఇలా గ్రో చేయడానికి ట్రై చేస్తాము, కానీ అవి ఒక్కొక్కసారి వాడిపోతూ ఉంటాయి, పెరగకుండానే చనిపోతూ ఉంటుంది తీగైతే. అలాంటి టైంలో ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి, ఖచ్చితంగా మీకు గ్రోత్ కనిపిస్తుంది. అన్నట్టు కొన్ని వీడియోస్లో మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకునే తమలపాకులు ఉంటాయి కదా, వాటిని వాటర్లో వేయడం వల్ల మొలకలు వస్తున్నట్టు చూపిస్తున్నారు, అదే వేలు మొలుస్తున్నట్టు. అలా అయితే ఏం జరగదండి. నేను కూడా అది చూసి చాలాసార్లు ట్రై చేశాను. అలా చేయకండి. నెక్స్ట్ టైం మీరు పాదుని పెంచాలనుకుంటే కనుక రిలేటివ్ హౌస్ నుంచి కానీ లేదా వేరే దగ్గర నుంచి తెచ్చినప్పుడు ఇలా చూపిస్తున్నాను కదా, ఇది ఎక్కడైతే అంటి పెట్టుకుని చిన్న చిన్న వేర్ల ద్వారా పెరుగుతుందో ఆ ప్రాంతం నుంచి ఒక ఆకుని కాడ ఉండేలా తుంచుకొని తెచ్చుకోండి, సరిపోతుంది. ఇలా మనకి చూసారా, చిన్న చిన్న వేర్లు ఉన్న దగ్గర తెంపితే కనుక ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అలా తెచ్చిన దాన్ని ఫ్రెష్ వాటర్ని ఒక గ్లాస్లో లేదా ఒక బాటిల్లో తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఒక 3 నుంచి 4 రోజులు కిటికీ పక్కన కానీ లేదైతే సన్లైట్ ఎక్కడైతే మనకు పడుతుందో ఆ ప్లేస్లో పెట్టి ఉంచాలి. ఎండలో పెట్టకూడదు, నీడలోనే. మనం ఇలా ఏ ప్లాంట్నైనా చిన్న వేర్లతో గ్రో చేయాలనుకుంటే దాన్ని నీళ్ళలోనే ఉంచాలి, ఎండలో పెట్టకూడదు. 3 రోజుల తర్వాత వేర్ల గ్రో అయితే మీకు కనిపిస్తుంది కదా. వేర్లు గ్రో అయిన తర్వాత మనం మట్టిని చూసి ఒక కుండీలో కానీ లేదైతే ఏదైనా విస్తారంగా ఉన్న ప్రాంతంలో కానీ పెడితే పాదు చాలా చక్కగా పెరుగుతుంది. మీకు కనుక ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల రీచ్ ఉంటుంది, ప్లీజ్. తర్వాత టిప్ అయితే మాత్రం మనం చికెన్ ఒక్కొక్కసారి కబాబ్ కానీ లేదా తందూరి ఫ్రై కానీ లేదా కేఎఫ్సీ ఏదైనా ట్రై చేద్దామని పెద్ద పెద్ద పీసెస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. చాలామందికి ఈ టిప్ అయితే తెలియదు. వాళ్ళు డైరెక్ట్గా వీటిని మ్యారినేట్ చేసి పెడతారు, లోపల వరకు ఒక్కొక్కసారి కుక్ అవ్వకపోవచ్చు. అలాంటి టైంలో మీరు ఇలా చికెన్ మొత్తం బాగా వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్, మీకు టైం ఉంటే 1 అవర్ వరకు ఇలా సాల్ట్ బాగా వేసి ఉప్పు నీళ్ళల్లో చికెన్ నానబెట్టడం వల్ల చికెన్ అయితే బాగా సోక్ అవుతుంది లోపల వరకు. అలాగే మనకి కుకింగ్కి తక్కువ టైం తీసుకుంటుంది. ముక్క లోపలి వరకు మసాలాలన్నీ వెళ్ళి బాగా ఉడకడానికి ఈ సోకింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ టైం ట్రై చేయండి. వేసవి కాలంలో గుడ్లు ఎక్కువగా సరిపడా గుడ్లు తెచ్చిపెట్టుకున్నప్పుడు దానిలో ఏది పాడైపోయిందో ఏది బాగా ఉందో తెలియకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒక స్టీల్ గిన్నెలో వాటర్ని తీసేసుకొని గుడ్లన్నీ మునిగేలా పెట్టుకోవాలి. మునిగిన గుడ్డు అయితే ఫ్రెష్గా ఉన్నట్టు, మునగకుండా నేను ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం పైకి లేపి చూపిస్తున్నాను. ఇలా సగానికి పైకి తేలిందంటే కనుక ఖచ్చితంగా లోపల పాడైపోయి ఉంటుంది. మీరు పగలగొట్టి చూసినా అది పాడైపోయినే ఉంటుంది. మన ఇళ్ళల్లో కూరగాయలు అంటే ఇట్లాంటి పొటాస్ కానీ లేదంటే క్యారెట్ లాంటివి ఇట్లా పీలర్తో పీల్ చేయడం వల్ల దాని తొక్క అనేది చాలా దల్సరిగా పోయి మనకి కూర చాలా తక్కువగా వస్తుంది. ప్లస్ తొక్క ద్వారా రద్దు కూడా ఎక్కువ పోతుంది కదా. అలాంటప్పుడు మనం పీలర్తో కాకుండా చాకు లేదంటే ఒక స్పూన్ని వెనక ఉండే కాడ ద్వారా ఇట్లాంటివి పీల్ ఆఫ్ చేయడం వల్ల మనకి రద్దు తక్కువగా ఉంటుంది, కూర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, పోషక విలువల నష్టం కూడా చాలా తక్కువగా జరుగుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు పీలర్తో గీసేదానికంటే ఇలా నైఫ్తో పీల్ ఆఫ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. అల్లం లాంటివి కూడా ఇలా ఈ పద్ధతి ద్వారా మనం పీల్ ఆఫ్ చేయొచ్చు. ఏ ఒక్క టిప్ నచ్చినా మీకు యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి. నేను లైక్ చేయమని మళ్ళీ అడుగుతున్నాను, ఎవరు లైక్ అయితే చేయడం లేదు, ప్లీజ్ లైక్. మనలో చాలామందికి, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి లేదా బ్యాచిలర్స్కి ఇలా గ్యాస్ని ఓపెన్ చేయడానికి అయితే రాదండి. ఇది మనం గ్యాస్ మనకి తెచ్చేవారికి ఎట్లా ఓపెన్ చేయాలంటే వారు చెప్తారు. జస్ట్ ఈ తాడు పట్టుకుని పిన్ గుంజితే వచ్చేస్తుందని. ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా కూడా అది రాదు, ఎందుకంటే ఇంటర్నల్గా అది లాక్ పడిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఒక గరిట లేదా స్పూన్ లేదా నైఫ్ ఉంటే కనుక ఈ హోల్ దగ్గర కనిపిస్తుంది కదా, ఇక్కడ పెట్టి కొంచెం పైకి అనడం వల్ల 2 పక్కన లాక్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు మనం థ్రెడ్ని కాస్తంత గుంజి కప్పు ఓపెన్ చేయడానికి అయితే మనకు వస్తుంది. ఇది మనకు తెలియకుండా పక్కింటి ఆంటీలని వాళ్ళని వీళ్ళని పిలిచేసి హైరాణ పడిపోతూ ఉంటాం కదా. అలా మనకి ఓపెన్ చేయడానికి రానప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి, ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఖాళీ అయిన సిలిండర్కి చాలామంది మూతలు పెట్టకుండా వదిలేస్తారు. దానికి కూడా మూత పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లా మూత పెట్టి పిన్ ప్రెస్ చేయడం వల్ల లాక్ పడిపోతుంది. ఏ టిప్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్